దేవుని నామమున అందరికీ వందనాలు. వెల్కమ్ టు రాయల్ క్రిస్టియన్ యూత్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వాక్య అంశం ఏంటంటే మనం దేవుళ్ళలో ఎలా ఎదిగితే ఎటువంటి సాక్ష్యాలు పొందుకుంటామని. కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము అంటే నీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి సంఘటనలైనా, అంటే బాధలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, ఆర్థిక పరిస్థితులే కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, ప్రతి విషయం దేవుడికి అప్పగించుకోవాలి. అదే నీ బంధుమిత్రులకి వేరే వాళ్ళకి చెప్తే అయ్యో పాపం అంటారే కానీ ఇంకేమీ ఉండదు. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. నమ్మకం, దేవుని యందు నమ్మకంగా ఉండి అడిగితే ఆయన ప్రతిదీ మీకు ఇస్తాడు. బైబిల్లో చూసుకుంటే హన్నా గారు ఎంతో విశ్వాసంతో సమయాలు పొందుకున్నారు. అలాగే మనం కూడా అవిశ్వాసం లేకుండా, దేవుణ్ణి అనుమానించకుండా 4 రోజులు ప్రేయర్ చేసి ఇంకా ఫలించలేదు ఏంటి దేవా అని దేవుని క్వశ్చన్ చేయకుండా నమ్మకంతో ప్రతిదీ చెయ్యాలి. ఉదాహరణగా చూసుకుంటే దూది రాయి ఎన్నో కాలంలో ఉండి నీళ్ళల్లో ఉంటుంది. దాన్ని పగలగొట్టి చూస్తే ఒక్క చుక్క నీరు కూడా ఉండదు. అలాగే ఎంతో మంది దేవుడి సన్నిధికి వచ్చి వెళ్ళే వాళ్ళగా ఉంటున్నారు, కానీ దేవుడి వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని గ్రహించి జీవించట్లేదు. కాటన్లో ఒక్క చుక్క నీరు వేసినా వెంటనే పీల్చుకుంటుంది. మనం అట్లా ఉండాలి. దేవుని వాక్యం వెంటనే గ్రహించి దేవుల్లో ఎదిగితే మన జీవితంలో ఎన్నో సాక్ష్యాలు, కార్యాలు పొందుకోగలం. ఇక మీరే ప్రశ్నించుకోండి, మీరు రాయిలా ఉంటున్నారా, కాటన్లో ఉంటున్నారా? ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాయల్ క్రిస్టియన్ యూత్ యూట్యూబ్ ఛానల్.